నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఇన్వెస్టర్. నేను రఘు. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఎలా పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే పెట్టుబడిదారుల కంపెనీల షేర్లను కొనడం మరియు అమ్మకాలు చేయడం. ప్రపంచంలో టాప్ ధనవంతుల్లో 50% ధనవంతులు ఈ యొక్క స్టాక్ మార్కెట్ వల్ల ధనవంతులయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంక్ డిపాజిట్, రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్స్, బాండ్స్లో కంటే కూడా స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఆదాయం వచ్చింది. స్టాక్ మార్కెట్ గురించి అవగాహన పెంచుకుని ఓపిక్గా ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా మంచి ఆదాయం వస్తుంది. అసలు ఇప్పుడు స్టాక్ అంటే ఏమిటనేది తెలుసుకుందాం. ముందుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకు ఒక డీమాట్ అకౌంట్ కావాలి. ఈ డీమాట్ అకౌంట్ గురించి ఒక షార్ట్ వీడియో పెడతాను. స్టాక్ అంటే ఒక కంపెనీలో ఒక షేర్ కొంటే ఆ కంపెనీలో వాటాదారులము అవుతాం. అలాగే ఆ కంపెనీ యొక్క లాభ నష్టాల్లో కూడా మనం షేర్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ యొక్క క్యాపిటల్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ యొక్క క్యాపిటల్ని బట్టి అవి 3 రకాలుగా డివైడ్ చేస్తారు. 1 స్మాల్ క్యాపిటల్, 2 మిడ్ క్యాపిటల్, 3 లార్జ్ క్యాపిటల్గా ఉంటాయి. ముందుగా స్మాల్ క్యాపిటల్ గురించి తెలుసుకుందాం. స్మాల్ క్యాపిటల్ అంటే 5,000 కోట్లు లోపు క్యాపిటల్ ఉన్న కంపెనీస్ అన్నీ స్మాల్ క్యాపిటల్ పరిధిలోకి వస్తాయి. మిడ్ క్యాపిటల్ అంటే 5,000 కోట్ల నుండి 20,000 కోట్ల వరకు క్యాపిటల్ ఉన్న కంపెనీస్ అన్నీ మిడ్ క్యాప్ పరిధిలోకి వస్తాయి. లార్జ్ క్యాపిటల్ అంటే 20,000 కోట్లు కంటే ఎక్కువ క్యాపిటల్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా లార్జ్ క్యాపిటల్ పరిధిలోకి వస్తాయి. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా బ్లూ చిప్ స్టాక్ గురించి తెలుసుకుందాం. బ్లూ చిప్ స్టాక్ అంటే సాధారణంగా ఎక్కువ క్యాపిటల్ ఫైనాన్షియల్గా మరియు వ్యాపార ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి విజయాన్ని సాధించిన సంస్థల్ని బ్లూ చిప్ స్టాక్గా పరిగణిస్తారు. ఈ బ్లూ చిప్ స్టాక్స్లో మనం గనక ఇన్వెస్ట్ చేయగలిగితే వీటి ద్వారా మనకు మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు మనం స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. మనం ఒక కంపెనీ యొక్క స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ కంపెనీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అంటే ఆ కంపెనీ గ్రోత్ ఎలా ఉంది, దాని మార్కెట్ క్యాపిటల్ ఎంత, కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఎలా ఉన్నాయి, కంపెనీ గురించి పూర్తి అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే లాభాలు పొందుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కంపెనీ యొక్క డీటెయిల్స్ ఎలా చూడాలి అనేది మొత్తం తెలుసుకున్నాం. అలాగే మీకు ఇవి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. మరింత సమాచారం కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.